నమస్కారం. వెల్కమ్ టు బడి సమాచారం. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఎవరైతే తెలంగాణ లేదా అదర్ స్టేట్స్‌లో చదువుతున్నారో వాళ్ళు జేవీడీ జగనన్న విద్యా దీవెన స్కాలర్‌షిప్‌కి సంబంధించి జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో ప్రతి నెల తమ యొక్క అటెండెన్స్‌ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ అటెండెన్స్‌ని మీరే సొంతంగా మీ మొబైల్ ఫోన్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు మీ స్కాలర్‌షిప్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలని మన ఛానల్‌లో ఆల్రెడీ వీడియో ఉంది. ఆ వీడియో మీకు ఈ వీడియో ఎండింగ్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇంకా కామెంట్ బాక్స్‌లో కూడా ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ముందుగా మీరు మీ కాలేజ్‌లో నుండి అటెండెన్స్ రిపోర్ట్‌ని తీసుకోవాలి. దీన్ని మీరు మీ హెచ్ఓడి ఆర్ ప్రిన్సిపల్ ఆఫీస్‌లో అడిగి తీసుకోవచ్చు. తర్వాత మీ మొబైల్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో ఐఎం రిసైజర్ అని టైప్ చేయండి. తర్వాత imreసిజర్.com అని కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేయాలి. ఈ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. మీకు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. కెమెరా మీద క్లిక్ చేసి మీ అటెండెన్స్ రిపోర్ట్ యొక్క ఫోటో తీసుకోండి. తర్వాత ఫోటో కింద క్రాప్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉండకుండా ఓన్లీ రిపోర్ట్ మాత్రమే కనపడేలాగా క్రాప్ చేసి అప్లై క్రాప్ మీద క్లిక్ చేయండి. తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి షో అడిషనల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఫైల్ సైజులో 99 అని టైప్ చేసి యూనిట్లో కేబీ అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లోడ్ చేసే అటెండెన్స్ 100 కేబీ లోపు ఉండాలన్నమాట. మళ్ళీ మీదికి స్క్రోల్ చేసుకొని నెక్స్ట్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఆ ఫోటో సైజ్ రెడ్యూస్ అయిపోయి మీ ఫోన్లో సేవ్ అవుతుంది. తర్వాత మీరు సెర్చ్ బార్లో జ్ఞానభూమి అని టైప్ చేయండి. జ్ఞానభూమి.ap.gov.in అనే లింక్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాగ మీకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. మీకు లాగిన్ అండ్ లాగిన్ ఫర్ నివాస్ అని 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. దాంట్లో లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి అంటే స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అనమాట. పాస్వర్డ్ తెలిస్తే ఎంటర్ చేయండి, లేదంటే ఫర్గాట్ ఆప్షన్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. పాస్వర్డ్ తెలియకపోతే ఎలా రీసెట్ చేసుకోవాలో నేను ఇంతకుముందే స్కాలర్షిప్ స్టేటస్ చెకింగ్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో మీకు స్క్రీన్ మీద కార్డ్స్లో అంటే ఐ బటన్లో కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఒకసారి చూసుకోండి. తర్వాత క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు స్టూడెంట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. లెఫ్ట్ సైడ్లో మీకు హోమ్, సర్వీసెస్, అదర్ స్టేట్స్ అని కనిపిస్తుంది కదా, అందులో సర్వీసెస్ మీద క్లిక్ చేసి అప్లోడ్ స్టూడెంట్ అటెండెన్స్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు మీ అకాడమిక్ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలాగ మీరు ఇంతకుముందు అప్లోడ్ చేసిన అటెండెన్స్ ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఏ మంత్ అటెండెన్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ మంత్లో నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ ప్రజెంట్ మీ అటెండెన్స్ రిపోర్ట్లో చూసి ఎంటర్ చేయండి. తర్వాత చూస్ ఫైల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇంతకుముందు మీరు ఐఎం రిసైజర్లో డౌన్లోడ్ చేసిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఒకవేళ 2 లేదా అంతకంటే ఎక్కువ మంత్స్ యొక్క అటెండెన్స్ ఒకటే పేపర్ మీద ఉంటే మీ రిపోర్ట్లో ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్కి సేమ్ ఫోటో అప్లోడ్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు కనిపిస్తున్న ఫోటో మీద క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేసిన ఫోటో ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. తర్వాత లాగౌట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మన బడి సమాచారం టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. లింక్ కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. నమస్కారం. ఇది మీ బడి సమాచారం.